అసలు ఏం జరిగిందంటే అన్నా రోజుకి ఇన్నిసార్లు మాత్రమే 12:30 దగ్గర నుంచి మార్నింగ్ ఈవినింగ్ చెప్పలేము. ఒక రోజు 3కి అయిపోతాయి, ఒక రోజు 2:30. దిస్ ఇస్ స్టడీస్ కలెక్షన్. అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. చెప్పిన మాట వింటావా? సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైప్. ఎవరు ఏం చేయరు, నేను చెప్పిన మాట ఇక్కడ నడవాలి. ఆహా, ఏం నరసింహనాయుడు అన్నా చాలా మొండాడు. ఇలా పట్టుకో. చేద్దాం, బాగా చేద్దాం, చేసి కరెక్ట్ గా. సో ఓవరాల్ గా ఇది మా రూమ్ మేక్ ఓవర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. హలో గైస్, వెల్కమ్ టు వైష్ణవి. సో తమ్నేల్ చూసుంటారు కదా, ఆబ్వియస్లీ అందరికీ ఐడియా అర్థమైంది. మేఘన్ గారి సామాన్లు ఒక రూమ్లో, ఒక చోట, ఒక ప్లేస్లో, ఒక పద్ధతిగా అనేది ఇప్పుడు దాకా నేను ఎన్నిసార్లు సెట్ చేసినా అవి మళ్ళీ అస్సలు ఉండట్లేదు అనమాట. అయినా వాడికి ఆబ్వియస్లీ ఇంకా ఏజ్ కొంచెం రోజులు పెరిగే కొద్దీ అయ్యగారికి సామాన్లు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని ఈరోజు ఒక రకంగా ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేయాలి. వాడికి యాక్చువల్లీ ఆడుకోవడం అంటే చాలా 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 ఇష్టం. కొన్ని రీజన్స్ వల్ల కిందకి కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇంట్లోనే మ్యాక్సిమం వాడికి రిక్రియేషన్ టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఉండేలాగా డిజైన్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకని ఈరోజు వాడి రూమ్ మేకోవర్ కమ్ ఆర్గనైజేషన్ కమ్ వాడికి నచ్చేలాగా రెడీ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చానా, అవి వాడు ఎంత అద్భుతంగా పెట్టాడంటే, ఇది మా ఇల్లు హాల్లో పరిస్థితి. ఇప్పుడు ఒకసారి లుక్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక మదర్గా, ఒక ఇంట్లో హౌస్ వైఫ్గా, ఇప్పుడున్న పొజిషన్కి, నాకున్న హెల్త్ ఇష్యూస్కి ఈ రకంగా ప్రతిరోజు ఇల్లు గందరగోళం చేస్తూనే ఉంటాడు. సో ప్రతిరోజు ఇంకా ఆబ్వియస్లీ మనం కూడా సర్దుకుంటూ ఉండాలి కాబట్టి వాడు పడుకున్నాడు. యాక్చువల్లీ కొంచెం ఇప్పుడు లంచ్ అయిపోయింది, పడుకోపెట్టేసాను వాడిని. సో వాడు లేచేసరికి ఇదంతా రెడీ చేసి పెడితే వాడు ఈవినింగ్ టైం ఆడుకోవడానికి రెడీగా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇవన్నీ చేస్తాను, సో నేను లైవ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామనేసి ఈ వ్లాగ్. బిఫోర్ దట్ మా వాడిని నిద్రపుచ్చేసరికి నాకు అలసిపోయానా, కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసేసుకొని అలా కాఫీ తాగేసి వెళ్ళి పని స్టార్ట్ చేద్దాము. ఫేస్ వాష్ అనేసరికి గుర్తొచ్చింది, బేసిక్గా ఒక న్యూ మామ్గా ఇంత హడావిడి ప్రతిరోజు ఉంటుందని చెప్పాను కదా. ఇంత హడావిడిలో పైగా మనం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, హెల్త్ ఇష్యూస్ మారిపోతాయి, హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చేసాయి. ప్లస్ బయటకు వెళ్తే పొల్యూషన్, డర్ట్, వీటన్నిటితో కలిపి స్కిన్ మనం అందంగా కనిపించేది కాస్త తగ్గిపోతుంది. ప్లస్ మెయింటెనెన్స్ కూడా చేయడానికి టైమే ఉండదు కదా. ఇంత హెక్టిక్లో మంచి క్లియర్గా గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే ఒక సింపుల్ అయినా సరే మంచి స్కిన్ కేర్ రెజిమే స్టార్ట్ చేయాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లెన్జింగ్. మన ఫేస్ని ఎంత డీప్ క్లెన్స్ చేస్తాం, ఎంత నీట్గా క్లెన్స్ చేస్తాం అనేది మోస్ట్ ప్రయారిటైజ్డ్ స్కిన్ కేర్ రెజిమే అనమాట. సో దానికోసం నేను సిన్స్ ఇయర్స్ నుంచి చెప్పాలంటే నేను నా టీనేజ్ నుంచి వాడుతున్నానండి. మై మోస్ట్ ఫేవరెట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నా కాలేజ్ డేస్ నుంచి వాడుతున్నాను, అంత ఇష్టం. ఎస్, నేనే కాదు, మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పాలా, హ్యాపీ ఫేసెస్ అని చెప్పాలి, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇది యాక్చువల్గా మన పింపుల్స్ రావడానికి యాక్చువల్ రీజన్ ఉంటుంది కదా, దాన్ని క్యూర్ చేస్తుంది. అండ్ పింపుల్స్ అనేవి రీఅకర్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసి మన స్కిన్ టెక్స్చర్ని హెల్దీగా క్లియర్గా చేస్తుంది. ఎందుకంటే ఇది 100% న్యాచురల్ డిరైవ్డ్ నీమ్తో చేశారు, విచ్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. దీని ఫస్ట్ యూస్ నుంచే 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. అండ్ ఇది మన ఫేస్ పైన జెంటల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మన స్కిన్ ఫ్రెండ్లీ, pH బ్యాలెన్స్తో పాటు సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా. అండ్ ఆల్సో ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. సో దీని టెక్స్చర్ చాలా ఈజీ, అంటే యాక్చువల్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇండియా మొత్తంకి తెలుసు, బట్ స్టిల్ నేను చెప్తాను ఒకసారి. సో దీని యూజేజ్
ఇలా పింపుల్ ఫ్రీ జనరల్ క్లియర్ స్కిన్ కావాలి అంటే ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఆల్సో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా దొరికేస్తుంది విత్ మినిమం 30% ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అంటే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో నేను నా స్కిన్ కేర్ రెజ్యూమే ఇంత సింపుల్ అండ్ గ్లోయింగ్గా స్టార్ట్ చేశాను. చాలా సింపుల్. సో ఇప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ ఫ్రెష్ ఆల్రెడీ అయిపోయినట్టే. కాఫీ తాగిన తర్వాత పని మొదలు పెట్టాలి. సో లేట్ చేయకూడదు, మళ్ళీ వాడు లేస్తాడు కాబట్టి వెంటనే వెళ్దాం పదండి. సో ప్రస్తుతానికి మర్చిపోయా, మా వాళ్ళు లేచాడు నిద్ర ఆల్రెడీ, అందుకే కాఫీ పోయింది, అటుపోయింది, ఇటుపోయింది. ఫస్ట్ పని స్టార్ట్ చేసేద్దామని. మేఘీ కమ్ అమ్మకు ఓమైంది ఓమైంది. పూజ ఈ టైంలో చేయకూడదు కదా, కొంతసేపు ఆగాక చేయాలి. గంట కావాలా? తీసుకో. కాదా? ఓకే, వాడిని సెట్ చేసి వచ్చాను. ప్రస్తుతానికి ఇలా రెడీ చేయాలన్నమాట. ప్రస్తుతానికి ఈ రూమ్ ఇలా ఉంది. యాక్చువల్లీ ఇది నిన్న ఆర్డర్ చేసింది, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఇది నిన్న వచ్చాయండి. మా వాడు ఆగాడు కదా, అందుకని నిన్ననే ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో నేను హడావుడి పడుతున్నాను. వైషు ఫాస్ట్గా చేద్దాం. నో. ఓకే, ఇప్పుడు ఇది ఈ కార్స్, బాల్స్, ఇంట్లో ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు. యాక్చువల్లీ కార్స్ కలెక్షన్ కొన్ని స్టార్ట్ చేశాను కదా మొన్న ఎగ్జిబిషన్ నుంచి. అవి ఇక్కడ ఇలా పెడుతున్నాను అనమాట. ఎక్కడైనా ఉంటే బాల్కనీ లోపలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేస్తున్నాడు. ఇలాగ చాలా కార్స్ అంటే ఒక 5-6 కార్లు కింద పడి 4th ఫ్లోర్ కదా, మొత్తం ఏ పాటకి ఆ పాట అయిపోయాయి. అందుకని ఇది మీకు ఎప్పుడు చూపించలేదు కదా. దిస్ ఈజ్ హిస్ టాయ్స్, టెడ్డీస్ కలెక్షన్. టెడ్డీస్ అంటే వాడికి చాలా ఇష్టం. అలా ఒక్కొక్కటి నీట్గా పెట్టేశాను అనమాట. కొంతసేపు ఏదైనా ఏ రోజన్నా కావాలి అంటే తీసుకుని ఆడుకుంటాడు. నేను తర్వాత మళ్ళీ యాజిటీ సర్దేస్తాను. అండ్ ఈ స్కూటీ, దీన్ని ఎక్కడ పెట్టాలి? సో ఫస్ట్ ఫ్లోరింగ్ మారుస్తున్నాను కొంచెం. ఆ పాపింగ్గా ఉండాలి వాడికి అనేసి, ఆ కలర్ థీమ్లో ఉంటే బాగుంటుంది అని. సో ప్రస్తుతానికి నువ్వు గో అవుట్. ఆ రూమ్లో మళ్ళీ కార్స్ దొరికాయి. ఆడుకుంటాడు కదా, ఎక్కడ ఆడుకుంటే అక్కడ వదిలేస్తాడు. నేను మళ్ళీ ఇలా తీసుకొని ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడతాను. మళ్ళీ అవేమో ఎక్కువ రోజులు ఉండవు, కొద్దిసేపు అయితే మళ్ళీ బయట ఎక్కడో అక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చి మళ్ళీ క్లీన్ చేయాలి. క్లీనింగ్ ఓకే, నీట్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్ ఏది సైజ్ది గుర్తు రావట్లేదు. దీని లోపల యాక్చువల్లీ కొంచెం స్పాంజింగ్ వేస్తున్నాను. సో వాడు టక్కున దూకినా వాడు కొంచెం మెత్తగా ఉండేలాగా అనమాట. ఆల్రెడీ చాలా ఉన్నాయి దీనిలో స్టఫ్. ఐగర్ సామాన్లు, కార్స్, స్టాకింగ్ టాయ్స్. అప్పట్లో తీసుకున్న మ్యాట్స్ అన్నీ అంటే వాడినప్పుడు ఇలా లోపల పెట్టేస్తూ ఉంటాను అనమాట. అనవసరంగా మనం తొక్కి దాన్ని దుమ్ము చేయడం ఎందుకు అనేసి. సో ఇది ఇక్కడ ప్లేస్మెంట్ చూసి వేయాలి. ప్రస్తుతానికి ఇక్కడ వేస్తున్నా. అసలైన ప్రోడక్ట్ రాబోతుంది, మీరు తీసుకొని వస్తాను. వెయిట్. వెల్కమ్ మిస్టర్ మేఘన్ గారు.
అవి తీసుకొచ్చేసరికి వచ్చాడు, లేకపోతే వచ్చేవాడే కాదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి. సో వీటిని మనం ఆర్గనైజింగ్ చేయాలి మేఘన్. ఇలా పట్టుకో, గుడ్ బాయ్. దీని స్క్రూస్ పట్టుకోవాలి, మరి చేయాలి అంటే ఊరికే వచ్చేస్తుందా మరి? అమ్మా ఏం చేయాలి వీటితో మేఘన్? ఏయ్ ఏయ్ ఏం చేయాలి? కాదు, పీకవు 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 పీకవు. అమ్మ కిసివ్వు, కిసివ్వు రా రే. ఇది చేయొద్దా అయితే? కిచి 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 పడిపోతావు. అమ్మ కిసి, అమ్మ. ఏయ్ ఏయ్ ఏయ్, అరే సరే ఆగు, తొందరగా ఫినిష్ చేద్దాం, ఆగు. అమ్మ కిసి. అయ్యగారు ఇంకా ఫిక్స్ చేయలేదు తమరు, అప్పుడే కాదు మేఘన్, ఇంకా టైం ఉంది మేఘన్. నేను ఇక్కడ చేస్తుంటే అయ్యగారు టెంట్ హౌస్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు చూడండి. ఏం చేస్తున్నావు? స్క్రూలు తీసుకెళ్ళిపోయావు. నేను దేంతో ఫిక్స్ చేయాలి? పీకబు పీకబు మేఘన్, పీకబుచి పీకబు. ఎవరున్నారు అక్కడ? ఏయ్ ఇటన్నా పెట్టుకోవచ్చు, ఇటన్నా పెట్టుకోవచ్చు కదా. ఇది ఏం లేకుండా ఎక్కుతావు మేఘన్. ఏం ఎక్కట్లేదు ఎందుకు? అన్నీ బాగానే వచ్చాయి, కింద మాత్రం టార్చర్ పడుతున్నాయి ప్రతిసారి. ఏ పని చేస్తున్నా, బాల్స్తో కొడతావా నన్ను? రే అది ఇప్పుడు కాదని చెప్పానా నేను సెట్ చేయడం, నువ్వు తీసేయడం, నేను సెట్ చేయడం, నువ్వు తీసేయడం. కరెక్టా మేఘన్? నువ్వు చెప్పు. అంత అమాయకంగా యాక్టింగ్ చేయకు. ఏయ్ ఏయ్ ఎంత ఓవర్ యాక్టింగ్ చూడండి, అసలు ఏమీ తెలియనట్టు. అదే నువ్వు తీసుకొచ్చావు టెడీని. గో కీప్ ఇట్ బ్యాక్, పుట్ ఇట్ బ్యాక్, గో మేఘన్, పుట్ ఇట్ బ్యాక్, గో. నీకు తెలుసు కావాలని చేస్తున్నావు. ఏయ్ ఏయ్ ఏ ఆగే ఆగే, ఇది ఇంకా పెట్టలేదు. పెట్టుకుంటే ఎక్కేస్తారా మేఘన్? ఎస్ ఆగు, ఇది ఇంకా ఇది సపోర్ట్ చేయలేదు, ఆగు. ఇది సపోర్ట్ పెట్టలేదు. ఈ ప్లేస్ ఎక్కడ పెట్టి చెప్పు మేఘన్, చెప్పు. ఎక్కడ పెడదాం? ఎక్కడ పెడదాం ఇది? ఎక్కడ పెడదాం ఇది? ఎక్కడ? ఓకే దా, ఇప్పుడు దీని ప్లేస్మెంట్ సెట్ చేయాలి. నువ్వు బయటకి ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ? ఇందాక లోపల ఉన్నాయి కదా మేఘన్. నీ స్టీరింగ్ ఇంట్లోకి వచ్చేసింది ఏంటో. ఎవరది? తాత కాదు ఇప్పుడు మేఘన్, ఇది తాత. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇలా కనెక్షన్ పెట్టి ఇలా బయటకు వస్తే మేఘన్ ఇక్కడికి రావాలి. ఇలా ఎక్కేసి తిరిగేసి ఇలా ఎక్కేస్తే మనకి ఇక్కడ తిరగడానికి గ్యాప్ ఉంటుంది, వాడు అలా తిరిగి వాడు ఎక్కడానికి గ్యాప్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా పెడదాం, ఓకే కదా? ఇలా తిరిగేసి ఇలా టక్కున బయటకు వచ్చిన తర్వాత ఇది ఎక్కడానికి ఉంటుంది. ఇంకొకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఇలా దిగితే మళ్ళీ అలా తిరిగి రావచ్చు. కాకపోతే దీన్ని పెద్ద లిమిటేషన్ పెట్టాలి సార్కి. ఏంటంటే రోజుకి
ఇన్నిసార్లు మాత్రమే. ఎక్కువ సార్లు యాక్చువల్లీ ఫస్ట్ డే టెస్ట్ చేసినప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి అని చూసినప్పుడు ఎన్నిసార్లు ఆడాడంటే ఆడి ఆడి జ్వరం తెచ్చుకున్నాడు. అందుకని లిమిటేషన్స్ అన్నమాట. సో కొన్నిసార్లు అయిపోయిన తర్వాత ఈ స్లైడర్ తీసి పక్కన పెట్టేస్తే ఐగర్ రిలాక్స్ అవుతాడు. మ్యాట్ కొంచెం అటు వేయాలి కదా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏం కావాలి? ఏమైపోయింది? స్లైడర్ ఏది? ఎందుకు తీసేశారు? మరి చెప్పిన మాట వినాలి కదా. చెప్పిన మాట వింటావా? ఎవరికి కంప్లైంట్ ఇస్తున్నావు? మరి కమ్, నువ్వు గెట్ డౌన్ అండ్ కమ్. ఎవరు ఏం చేయరు, నేను చెప్పిన మాట ఇక్కడ నడవాలి. ఆహా, అయ్యో అయ్యో, గెట్ డౌన్ అండ్ కమ్. ఏయ్ పిచ్చి, ఎక్కడికి? ఏం చేద్దాం? తీసుకో ఒక్కసారి లాస్ట్, మళ్ళీ తర్వాత తీసేస్తా. మళ్ళీ రేపే. ఎక్కువ సార్లు అవుతుంది నీకు. ఓకే, ఇప్పుడు నవ్వు వచ్చింది టక్కున. ఎందుకు ఎందుకు? కొంచెం కూడా లేదు వేగ నీకు. అది మర్చిపోయావు, అది అసలు మర్చిపోయావు రే. 10 hours మర్చిపోయావురా. ఇందుకే ఆల్రెడీ ఇంకా తగ్గలేదు మేఘన్. ఒళ్ళు అలసిపోతుంది నాన్న. మా అమ్మ తింటావా? ఫిక్స్ చేయడం ఒక తప్పు. అయ్యో ఓకే. రే రే, దెబ్బ తగిలి చెయ్యిలో రుద్దుకొని వెళ్తున్నాడు తప్ప ఆగట్లా. ఏ ఇది 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 కమ్, ఇది కమ్, ఇది కమ్, ఇది. ఏయ్ ఓ ఓకే. సో మొత్తానికి ఇది మా యాక్చువల్లీ దీనికి ఇంకో బాస్కెట్ కూడా ఉంది, బాస్కెట్ బాల్ది. కానీ మేము ఆల్రెడీ మాకు ఆతృత ఎక్కువ కదా, అంతకుముందే కొనేసాం. అక్కడ వాల్కి చూడండి, అక్కడ పెట్టాను. ఆ బాస్కెట్ బాల్ది ఎలాగో ఉంది కదా బాస్కెట్ అని చెప్పేసి దీనిది ఫిక్స్ చేయలేదు. ఎందుకు మళ్ళీ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం అనేసి. సో ఓవరాల్గా ఇది మా రూమ్ మేక్ ఓవర్. ముందు ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు ఎలా పడుతున్నామో కూడా చూసారు కదా. ఒకసారి మొత్తం రూమ్లోకి వేసేసుకోండి. సో మొత్తానికి మా వాడిని ఇప్పట్లో కొంచెం సేపు కంట్రోల్ చేసే ఆనవాళ్ళే కనిపించట్లేదు. కాబట్టి అటు ఇటు చేసి మొత్తానికి కొంచెంసేపు తర్వాత తీసుకెళ్ళిపోవాలి. అండ్ బై ద వే మా ఈ మేఘన్ మేకోవర్ ప్లే జోన్ ఆడు విన్నెవరు ఆగట్లేదు. మా ఈ ప్లే జోన్, మేఘన్ రూమ్, ఈ రిక్రియేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగా వైష్ణవి అంతే తప్ప ప్లీజ్ తిట్టకండి, అంతే నా చిన్న రిక్వెస్ట్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్.